ఇప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక 11/8/2025 ఇంకా రంగుల కలే కంప్యూటర్ తెరపైనే రాజధాని ప్లాట్లు. ఇప్పటికీ కంప్యూటర్ తెరపై కనిపించే రంగుల చదరాలే భూములు ఇచ్చిన రైతులు వాటిని చూసుకోవాల్సిందే తప్ప ఒక్కరికి కూడా మాన్యువల్గా ఇదిగో పలానా చోట మీ ఫ్లాటు అని చెప్పి చూసి ఎవరికి రిజిస్ట్రేషన్ చేయించింది లేదు అని చెప్పి సాక్షాత్తు వాళ్ళ ఆంధ్రజ్యోతి పత్రిక ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఆ రోత పత్రికలోనే ఏదైతే రాసినటువంటిది. బట్ ఫస్ట్ టైం ఇన్ వరల్డ్ హిస్టరీ వాళ్ళు ఫ్లాట్ ఎక్కడుందో కంప్యూటర్ తెర మీద ఆన్లైన్ చూసుకుని ఓహో పలానా దగ్గర పలానా శ్మశానం పక్కన మంది వస్తుంది, పలానా చెరువు పక్కన మంది వస్తుంది, పలానా వాగు లోపల మంది వస్తుంది, లేదంటే పలానా రోడ్డు పక్కన మనకు రోడ్డు పక్కన వచ్చింది, రోడ్డు సోలన్న దగ్గర వచ్చింది అని ఎక్కడ చూసుకోవాలి? కంప్యూటర్ తెర మీద చూసుకోవాలి. ఇది వాళ్ళ రోత పత్రికే రాసింది. ఏమని సాక్షి పత్రిక ఏం క్వశ్చన్ చేసింది? అయ్యా రైతులకేమో వాగుల్లో వంకల్లో చెరువుల్లో డొంకల్లో శ్మశానాల్లో ఇచ్చారు, ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండి కొడుకు కూతుర్లకేమో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఏదైతే వెస్టర్న్ బైపాస్ పక్కన ఇచ్చారు, సో అట్లానే ఇంకో ఎస్ఆర్ఎం అనేటటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ ఎదురుగా వచ్చింది అని చెప్పి సాక్షి క్వశ్చన్ చేస్తే దాన్ని యాక్సీ అంటున్నారు కదా. అవును, మరి దాన్ని ఏమనాలి? ఇది మరి మీది అశ్లీల అబద్ధాల జ్యోతి అందామా, లేదంటే మీరు అన్ని బూతులే రాస్తారు, క్వశ్చన్ చేస్తే ఇంకా మీ భార్యలుగా కాకుండా అనేటటువంటి గాలి మాటలు వార్తలు రాస్తారని మనం కూడా మాట్లాడొచ్చు కదా. ఎందుకంటే మీరు ఎందాక వేశారు కూల్గా కుప్పకూలి, మనిషి పుట్టక పుట్టినాడు ఎవడో ఆ వార్తలో ఒక మనిషి చచ్చిపోతే కూల్గా కుప్పకూలారని రాయరు. ఆయన ఎందుకు కుప్పకూలారు? దొండపాటి రామారావు అనేటటువంటి రైతు 5 ఎకరాలు ఆయన పొలం ఇచ్చాడు. పొలం ఇస్తే ఆయనకి ఏదైతే వాగుల్లో ప్లాట్లు కేటాయించారు, ఆయన అలా మాట్లాడుతూ చనిపోయాడు. ఆయన కూల్గా కుప్పకూలాడని రాశారు కదా. కూల్గా కుప్పకూల మీ ప్రభుత్వం వల్ల చచ్చిపోయాడు అతను, మీ ప్రభుత్వం చంపింది అతన్ని, ఇది ప్రభుత్వ హత్య. కూల్గా కుప్పకూల మీ 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 భూ దోపిడీకి ఏదైతే మీకు సంబంధించిన బినామీలకి ఏదైతే మంచి రోడ్డు అమ్మటి దోచిపెట్టిన దానికి ఇలాంటి రైతులందరూ బలవుతా ఉన్నారు.